నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల ప్రమాణ స్వీకారం ఇవాళ కేసరపల్లిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్కి నిజంగా అనూహ్యమైన స్పందన వచ్చిందని చెప్పుకోవాలి. ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ గారిని పలకరించిన విధానం, రిసీవ్ చేసుకున్న విధానం, ఆ తర్వాత చిరంజీవి గారి దగ్గరికే ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఆయన్ని ఆత్మీయంగా పలకరించిన విధానం, ఇదంతా కూడా ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ని ఎమోషనల్గా కట్టిపడేసింది. నిజంగా ఇవాళ మెగా ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి రోజని చెప్పుకోవాలి. ఇక ముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. ఏపీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ కేటాయిస్తారు, ఏ పోర్ట్ఫోలియో పవన్ కళ్యాణ్ గారికి కేటాయిస్తారు? ముఖ్యంగా 3 శాఖలు అయితే, 3 పోర్ట్ఫోలియోస్ అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది హోంశాఖ, 2 సినిమాటోగ్రఫీ, 3 పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ. ఈ 3 శాఖల్లో పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఒకటి కేటాయిస్తారని చెప్పి సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే హోంశాఖని కేటాయిస్తే గనక నిజంగా జనసేనాని పవన్ కళ్యాణ్కి ఒక ఛాలెంజింగ్ టాస్క్నే అప్పగించారని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలే హోంశాఖపై ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ దాన్ని చేపట్టబోతున్నారంటే దానిపై మరింత స్పెషల్ ఫోకస్ ఏర్పడుతుంది. నాట్ ఓన్లీ కామన్ పబ్లిక్, ప్రతిపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ని ఎలా చక్కదిద్దుతున్నారు, ఇలా ప్రతి ఒక్క రోజు కూడా ఆయన వర్క్ని మానిటర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజెస్ విసురుతూ ఉంటారు. సో హోంశాఖని కనుక పవన్ కళ్యాణ్కి కేటాయిస్తే నిజంగా ఆయన ఆ శాఖకి 100% న్యాయం చేస్తారని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా సెన్సిటివ్ ఇష్యూస్నే ప్రజల ముందుకు తీసుకొస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి ఇష్యూ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని పట్టుకున్నంతగా మరే రాజకీయ నాయకుడు కూడా పట్టుకోలేదని చెప్పుకోవాలి. ఆయన ఇప్పటికీ కూడా ఆ తల్లికి న్యాయం జరగాలని చెప్పి అనేక సభల్లో కోరుకుంటూనే ఉంటారు. సో పవన్ కళ్యాణ్కి కనుక హోంశాఖ కేటాయిస్తే, పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపడితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ అనేది తగ్గుముఖం పడుతుంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా అమలు చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. దాంట్లో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక 2వ శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయన టాలీవుడ్ నుంచి వచ్చిన వ్యక్తి, పెద్ద సినిమా స్టార్. ఆయనకి సినిమా రంగంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ఈ టికెట్ రేట్స్ గురించి, టెక్నీషియన్స్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆయనకి సమగ్రమైన అవగాహన కలిగి ఉంటుంది. సో ఆయనకి సినిమాటోగ్రఫీ శాఖ కనుక కేటాయిస్తే ఆ బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ 100% న్యాయం చేయగలుగుతారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నట్టు నిన్న సోషల్ మీడియాలో నేను చూశాను. కానీ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ చేపట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు బట్టి చూస్తే ఏపీ హోమ్ మినిస్టర్ బాధ్యతలు ఒక ఎస్సీ మహిళకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మనం గత వైసీపీ హయాంలో కూడా చూసుకుంటే 2 మహిళలకే హోంశాఖని కేటాయించారు. కానీ ఆ టైంలో వైసీపీ హయాంపై కాస్త విమర్శలే వ్యక్తమయ్యాయి. ఎందుకంటే హోంశాఖని ఒక అగ్రెసివ్గా ఉండే వ్యక్తికి అప్పగిస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అది చాలా కీలకమైన శాఖ అని చెప్పి చాలామంది భావించారు. మరి ఈసారి ప్రస్తుతం నెలకొన్న ఏపీ ప్రభుత్వం హోంశాఖని మళ్ళీ మహిళకే అప్పగిస్తుందా, లేకపోతే ఒక అగ్రెసివ్ లీడర్ పవన్ కళ్యాణ్ లాంటి లీడర్కి అప్పగిస్తుందా అనేది వేచి చూడాలి. ఇక పవన్ కళ్యాణ్కి లభించే ఇంకొక శాఖ, అవకాశం ఉన్న శాఖ ఏంటంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ. సో ఈ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పగిస్తే ఖచ్చితంగా దీనికి కూడా పవన్ కళ్యాణ్ 100% న్యాయం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గ్రామాల్లో తిరిగిన వ్యక్తి. ఆయనకి గ్రామాల్లో ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ గురించి, ఫార్మర్స్, ఎస్పెషల్లీ ఫార్మర్స్, మత్స్యకారులు, కౌలు రైతులు, వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి సమగ్రమైన అవగాహన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన గ్రౌండ్లో చాలా తిరుగున్నారు ఈ 10 ఏళ్ల పాటు. సో ఆయనకి సమగ్రమైన అవగాహన, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు పేద ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఈ విషయాలపై ఆయనకి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. సో ఈ శాఖ, ఈ పోర్ట్ఫోలియో కనుక పవన్ కళ్యాణ్ గారికి కేటాయిస్తే దీనికి కూడా ఆయన సంపూర్ణ న్యాయం చేయగలుగుతారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. సో డిప్యూటీ ప్లస్ ఇంకొక పోర్ట్ఫోలియో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం 100% ఉన్నాయి. ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తే బాగుంటుంది, ఆయన ఏ పోర్ట్ఫోలియోకి న్యాయం చేయగలుగుతారు, మీరే అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.